2014లో ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 57,000 కోట్లు ఉండే. 2023కి వచ్చేసరికి అది 2,41,000 కోట్లకు పెరిగింది. అంటే దాదాపుగా ఐదింతలు పెరిగింది. 2014లో 3 లక్షలు ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023కి వచ్చేసరికి 9 లక్షల ప్లస్ ఐటీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. అంటే 6 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగింది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లకు చెప్తే తెలంగాణ ఇస్ అ టాప్ డెస్టినేషన్ ఇన్ ద కంట్రీ అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి ఇక్కడ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటది. ఇక్కడ మా దగ్గర ఎవరు రాలేదు, మేమే వచ్చినాం, గత 2 సంవత్సరాలనే ఏవో మేము చేస్తా ఉన్నామని చెప్పే విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ 2014లో ఎక్కడైతే మొదలయ్యిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి విజయాలు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అమెజాన్ లాంటి కంపెనీలు, గూగుల్, ఊబర్, మెటా, యాపిల్, సేల్స్ ఫోర్స్, మెడిట్రాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ అతిపెద్ద కార్యాలయాలన్నీ కూడా మన హైదరాబాద్ నగరంలోనే వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి ఇట్లాంటి నోవార్టిస్ లాంటి కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినటువంటి ఈ పిచింగ్ చేస్తే రేపటి రోజున మరింత మంది ఇన్వెస్టర్లు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటది. అదే పనిగా అబద్ధాలు చెప్తే మాత్రము అక్కడ పోయేది బీఆర్ఎస్ పార్టీ పరువో లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరువో కాదు, మీరు దిగజార్చేది తెలంగాణ ప్రతిష్ట. మా దగ్గర ఏమీ లేదు, రూపాయి లేదు, మమ్మల్ని ఓడి నమ్ముతలేడు అని మీరు ఎప్పటికైనా అదే మాటలు అలవాట్లో పొరపాటుగా చెప్తే అక్కడ పోయేది తెలంగాణ ప్రతిష్ట. దయచేసి ఈ తప్పిదం చేయొద్దు. ఇప్పటికైనా మీ స్టేట్స్మెన్షిప్ ని చూపించి గ్లోబల్ సమిట్ లో నిజాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, గత 10 సంవత్సరాలలో తెలంగాణ సాధించినటువంటి విజయాలు చెప్పండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.